నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే, మార్కెట్ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఏంటి? మార్కెట్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం అంటే ఒకటనైతే మనం చెప్పలేం బ్రదర్. సో అన్ని రకాల ఆర్థిక మాంద్యమే కావచ్చు, రాజకీయ పరిణామాలే కావచ్చు, రియల్టర్స్ సృష్టించిన రేట్లే కావచ్చు. సో ఇదైతే కామన్. అయితే హైదరాబాద్ మార్కెట్‌కు నేను అబ్జర్వ్ చేసింది, నేను ఒక సీనియర్ అనాలిసిస్ పర్సన్స్ ద్వారా తెలుసుకుంది. సీనియర్ ఎవరైతే ఈ ఎకనామికల్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఆ మార్కెట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి అనాలిసిస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకున్నది ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వరకు ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కానివ్వండి, ఈ ఈ జాబ్ రెసిస్టెన్సీ కానివ్వండి, ఇలాంటి ఇంపాక్ట్స్ అయితే ఏముండవు. మేజర్గా ఇలా పరిస్థితి ఉండడానికి రెండు కారణాల విషయానికి వచ్చేస్తే, ఒకటి రియల్టర్స్. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఇప్పుడు కొనుక్కొని ఒక 5 సంవత్సరాల తర్వాతనో 6 సంవత్సరాల తర్వాతనో అమ్ముకోవాల్సిన రేట్లు ఏవైతే ఉంటాయో ఆ రేట్లు ఇప్పుడు అమ్ముతున్నారు. సో ఇలా అమ్మడం వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే దూరం అయిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి దూరం అయింది. సో మిడిల్ క్లాస్ అంటే అట్లీస్ట్ గజం 10 నుంచి 15,000 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాము. ప్రైమ్ లొకేషన్ అంటే ఫస్ట్ కేటగిరీ ప్రైమ్ లొకేషన్ కాకుండా అట్లీస్ట్ సెకండ్ కేటగిరీ ప్రైమ్ లొకేషన్, పోనీతి థర్డ్ కేటగిరీ ప్రైమ్ లొకేషన్ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాము అని అంటే, సో రేట్లు అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మార్కెట్ అనేది అంత పెద్దగా ముందుకెళ్ళట్లేదు. కానీ మేజర్గా ఈ మామూలుగా హై క్లాస్ వాళ్ళకు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం అందుబాటులో ఉంది. ఎప్పుడైతే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకు రియల్ ఎస్టేట్ మార్కెట్ అందుబాటులోకి వస్తుందో ఆ టైంలో రియల్ ఎస్టేట్ మనకు చాలా బాగుందని అయితే అనిపిస్తుంది. సో ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే పొలిటికల్ సిచ్యువేషన్స్. సో అంటే గత ప్రభుత్వాలు, అంటే నేను ప్రత్యేకంగా వీళ్ళు చేయడం వల్ల ఇది జరిగింది అని అయితే చెప్పట్లేదు. నేను గత ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి నేనేమో పాజిటివ్ వ్యక్తిని కూడా కాదు. సో అంటే ఏం జరిగిందనేది చెప్పడానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో గత ప్రభుత్వం భూములు వేలం పాటలు వేసి 100 కోట్లు, ఎకరం 100 కోట్లు అనడం, 50 కోట్లు అనడం, ఈ కారణాల వల్ల ధరలు కూడా అంతే లెవెల్లో పెరిగిపోయినాయి. దాన్ని బేస్ చేసుకొని రియల్టర్స్ కూడా ఏదో చిన్న ఒక విషయం జరిగింది అంటే, లైక్ సపోజ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు రాకముందుకు ఒక రేటు, వచ్చిన తర్వాత ఒక రేట్లు పెరిగిపోయినాయి. అంటే అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుందో తెలియదు, ఏ విధంగా అవుతుందో తెలియదు. ఏదో ఉన్నది ల్యాండ్ ఉన్నది చేయబట్టి దాని మీద ఎలాగో కామన్గా ఒక మ్యాప్ తీసుకొచ్చారు, వేసారు, అయిపోయింది. కానీ పూర్తి స్థాయిలో దానికి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ తోటి మేము ముందుకు వస్తున్నాము, ఇంత కేటాయిస్తున్నాము, అదైతే ఇంతవరకు అయితే ఎక్కడ లేదు. కానీ ఆ ఎఫ్సిడిఏ అనే అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర, ఎఫ్సిడిఏ కూడా కాదు, ఇది ఫార్మల్ సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అనగానే గజానికి 1000 పెంచారు. మళ్ళీ ఒక 2 నెలలు అట్లా నడిచింది. అది పోగానే ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు తీసుకొస్తున్నామని మళ్ళీ ఒక 1000 పెంచారు. సో అంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి అంటే రేట్లు పెరిగినాయి, ఆ రియల్టర్స్కి లాభం జరిగింది తప్పితే కొత్తగా కొనుక్కునే వాళ్ళకి పెద్ద లాభం ఉండదు. అంతకుముందుకు గతంలో కొనుక్కునే వాళ్ళకి లాభం ఉంటుంది. సో వాళ్ళు ఈ టైంలో రీసేల్ చేసుకోవచ్చు అంటే పరిస్థితులను బట్టి, అంటే మనకు అంత నీడ్ ఉంది అనుకుంటే చేసుకోండి, లేకపోతే అంత పెద్ద నీడ్ లేదనుకుంటే కనుక దాన్ని చేసుకోవచ్చు. సో కారణాలు అయితే పొలిటికల్ రీజన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు రియల్టర్స్ సృష్టించిన ఈ రేట్లు హైక్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల కూడా మా మార్కెట్ పరిస్థితి మాత్రం ఉండడానికి కారణం ఇది. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఆ మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.